వెల్కమ్ టు సినిమా టాకీస్. ముందుగా ఈ రోజున సినిమా టాకీస్ లోని హైలైట్స్ ని ఒక్కసారి చూద్దామా. షారుఖ్ ను ముద్దు పెట్టుకున్న నయనతార సోషల్ మీడియాలో వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్. నయన్ ను ఘోరంగా అవమానించిన మాల్విక. విజయ్ సేతుపతి ప్రవర్తనపై సుప్రీంకోర్టు అసహనం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేటెస్ట్ న్యూస్. జగ్గు బాయ్ కి టైం బాగుంది, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ. ఒకరి మూవీ సీక్వెల్ ఒకరు చేస్తున్నారు, ఇంతకీ ఆ సీక్వెల్ మూవీ ఏమిటి? బుట్టబొమ్మ పూజా హెగ్డే రేస్ లో వెనుకబడిందా? వైరల్ అవుతున్న లేటెస్ట్ న్యూస్. బాలయ్య 109వ సినిమా ఎవరితో? ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. రామ్ చరణ్ సక్సెస్ జర్నీ కోసం తాపత్రయపడుతున్న మెగాస్టార్ చిరంజీవి. సదా ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన అందాల నటి. నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో పరిచయమైంది సదా. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడులో నటించి సూపర్ పాపులర్ అయ్యింది. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని లేటెస్ట్ ఫోటోషూట్స్ ని షేర్పై కొత్త అందాలు సందడి చేస్తున్నాయి. ఇప్పటికే మలయాళీ కుట్టి సంయుక్త మీనన్ త్రిబుల్ హిట్స్ అందుకుని ఫుల్ ఫోమ్ లో ఉంది. మరో కన్నడ సోయగం సైతం సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఆమె ముద్దుగుమ్మనే ఆసిక రంగనాథ్. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఆమిగోస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఆషిక. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా ఆషిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక తాజాగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోషూట్స్ ని షేర్ ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధ దాస్. తెలుగు, తమిళ, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది. ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో తనదైన ఫొటోస్ తో హీట్ పుట్టిస్తుంది. వైరల్ అవుతున్న ఫొటోస్ పై ఓ లుక్ ఇద్దామా. వచ్చిన హార్ట్ అటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ముద్దుగుమ్మ ఆదా శర్మ. తొలి సినిమాలో తన అందం, అభినయంతో కట్టుపాడేసింది ఈ వయ్యారి భామ. హార్ట్ అటాక్ సినిమాలో తన క్యూట్నెస్ తో కవ్వించింది ఈ బ్యూటీ. ఇక తాజాగా సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోషూట్స్ ని షేర్ బాగుతున్న విషయం తెలిసిందే. చిన్న సినిమాలే అయినా మంచి కథ ఉంటే భారీ హిట్స్ ను అందుకుంటున్నాయి. తాజాగా అలాంటి కథతోనే మరో సినిమా రాబోతుంది. సాధారణంగా నేరాలు జరిగినప్పుడు ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తారు. మరి వారినే ఓ హంతకుడు టార్గెట్ చేసి చంపుతుంటే పోలీసులు ఏం చేస్తారు? భయంకరమైన పనులు చేసే వ్యక్తిని మృగం అంటుంటాం. మృగం లాంటి వేషంతో ఓ వ్యక్తి అలాంటి పనులు చేస్తే దాన్ని ఏమనాలి? అలాంటి మృగం లాంటి మనిషి సిటీలో వరుస హత్యలను చేస్తుంటాడు. అయితే అతని టార్గెట్ సాధారణ ప్రజలు మాత్రం కాదు, ఏకంగా పోలీసులే. తమ డిపార్ట్మెంట్ లవ్ టుడే సినిమాలో హీరోయిన్ గా నటించిన ఇవానా యువతను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆ అమ్మడి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోస్ కు కుర్రకారులు ఫిదా అవుతున్నారు. ఈ ముద్దుగుమ్మ ఫోటోస్ పై మీరు ఒక లుక్ వేయండి. మన సినిమా టాకీస్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి రేపటి సినిమా టాకీస్ లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై.